హలో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కొబ్బరి పొడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో మీరు ఏ వీడియోని మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక రెసిపీ చూసేద్దాం. దీనికోసం ఒక బాణలి తీసుకొని అందులో 6-7 స్పూన్లు శనగపప్పు, 4-5 స్పూన్లు ధనియాలు, ఒక 2 స్పూన్లు మినపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక అందులో ఇప్పుడు 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. మళ్ళీ వేయించుకోవాలి. ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు 30 నుంచి 35 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. కారానికి తగ్గట్టు వేసుకోండి. అలాగే నేను 3 ఎండు కొబ్బరి చిప్పల్ని ముక్కలు తరిగి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీకు మార్కెట్లో ఎండు కొబ్బరి తురుము కూడా దొరుకుతుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 స్పూన్లు రాళ్ళుప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి తురుముని కూడా వేస్తున్నాము. వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో అంతా వేసుకొని అదే జార్లో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెదిగాక ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసి చూసారు కదా, మనకి కొబ్బరి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసి పెట్టుకొని దీన్ని ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, అలాగే ఏమైనా ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.